వెల్కమ్ టు న్యూస్ అడ్డా. గ్లోబల్ సమిట్ యాడ్ ఖర్చు 30 కోట్ల రూపాయలు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన 2 రోజుల గ్లోబల్ సమిట్ కు పబ్లిసిటీ కోసం 30 కోట్ల రూపాయలు ఖర్చయింది. తెలుగు, ఇంగ్లీష్, హిందీ దినపత్రికలు సహా కొన్ని మ్యాగజైన్లు, టీవీ ఛానళ్లలో ప్రకటనలు, ప్రసారాలు, అవుట్డోర్ పబ్లిసిటీ కోసం ఈ 2 రోజుల్లో సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇందులో 3 వంతు పత్రికలకే వెచ్చించినట్లు ఆ శాఖ వర్గాల సమాచారం. స్మాల్, మీడియం, బిగ్ న్యూస్ పేపర్లకు 15.5 కోట్ల రూపాయలు, 5 మ్యాగజైన్లకు 1.1 కోట్ల రూపాయల చొప్పున యాడ్లిచ్చింది. రాష్ట్రానికి చెందిన తెలుగు దినపత్రికలతో పాటు జాతీయ ఇంగ్లీష్, హిందీ దినపత్రికలకు కూడా యాడ్లిచ్చింది. ఫ్రంట్ లైన్, ది వీక్, అవుట్లుక్, ఇండియా టుడే లాంటి మ్యాగజైన్లకు కూడా ఇచ్చింది. ఇవన్నీ కలిపితే యాడ్ల ఖర్చు 16.6 కోట్ల రూపాయలకు చేరింది. నగరంలోని మెట్రో పిల్లర్లు సహా వివిధ ప్రాంతాల్లో ఈ నెల 3 నుంచి 13వ తేదీ వరకు 10 రోజుల పాటు హోర్డింగ్లు, ఫ్లెక్సీ, బ్యానర్లకు, డివైడర్ల దగ్గర మెట్రో రైల్ మీడియా ద్వారా యాడ్లకు దాదాపు 8 కోట్ల రూపాయలు ఖర్చయింది. టీవీ ఛానళ్లకు ఈ నెల 5వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 5 రోజుల పాటు యాడ్ ప్రింట్స్ రూపంలో 2.38 కోట్ల రూపాయలు ఖర్చయింది. ఆకాశవాణి, ఎఫ్ఎం ద్వారా ప్రకటనలకు 42 లక్షల రూపాయలు, రైల్వే స్టేషన్లు, బస్ స్టేషన్ల దగ్గర ఎల్ఈడి స్క్రీన్ల ద్వారా పబ్లిసిటీకి మరో 27 లక్షల రూపాయలు, ఎయిర్పోర్ట్ల దగ్గర వివిధ రూపాల్లో 5 రోజుల పబ్లిసిటీ కోసం 2 కోట్ల రూపాయల చొప్పున మొత్తం 13.07 కోట్ల రూపాయలు ఖర్చయింది. అన్ని రూపాల్లో యాడ్లు, పబ్లిసిటీ కోసం మొత్తంగా 29.67 కోట్ల రూపాయలు ఖర్చయినట్లు సమాచార పౌర సంబంధాల శాఖ వర్గాల అంచనా.